హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శనగపప్పు మసాలా వడ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 200 గ్రామ్స్ శనగపప్పు 5 అవర్స్ నానబెట్టాల. తర్వాత ఒక ఉల్లిగడ్డ, 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, గరం మసాలా పౌడరు 1 స్పూను, 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఓకే, సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? శనగపప్పు మిక్సీలో వేయాలి, పల్సుల్ని గ్రైండ్ చేయాలా. మొత్తం గ్రైండ్ చేయొద్దు, కొంచెం పప్పు తీసి పెట్టుకోవాలి. కొంచెం గ్రైండ్ అయినాక కొత్తిమీర వేయాలా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసేయాలి. పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి గ్రైండ్ చేయాలి ఫస్ట్. సో గైస్, మన శనగపప్పు అనేది గ్రైండ్ అయిపోయింది. సో మిగతా ఏం చేయాలంటే, ఇప్పుడు మన మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసుకొని మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు, ఉప్పు, గరం మసాలా, అది పసుపు, మన కరివేపాకు కదా, కరివేపాకు అండ్ లాస్ట్లో కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో గైస్, మనము గ్రైండ్ చేసుకున్నాం, కనిపిస్తుంది కదా, పప్పులాగా ఉండాలి. అండ్ కొన్ని ప్లేసెస్లో పప్పులు కూడా ఉన్నాయి, చూసుకుంటే అలా ఉండాలన్నమాట. గైస్, మనం కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. ఇందులో ఎప్పుడు ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనం చేసేది శనగపప్పు వడలు కదా. మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో అంత తీసుకోండి. ఓకే, హీట్ చేసుకోండి ఆయిల్. ఓకేనా, హీట్ చేసి పెట్టుకుంటే మీరు వడలు వేయగానే ఈజీగా అయిపోతాయి అన్నమాట, రెడీ టు ఈట్కి. సో గైస్, ఫస్ట్ మనం ఒక టెస్ట్ వడేసుకుంటాం, అది ఎలా వస్తుందో చూద్దాము. ఈ టెస్టింగ్ ఏది ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మన వడలు సరిగా బైండ్ కాకపోతే అవి డిస్పర్స్ అయితే ముక్కలు ముక్కలు అయిపోతాయి. సో అప్పుడు వేరేగా ఏదైనా చేసి మనము ఫిక్స్ చేసుకోవచ్చు. అందుకని మనం ఫస్ట్ అనేది టెస్ట్ చేస్తాము. సో గైస్, మన టెస్ట్ కూడా చూసారు కదా, ఆయిల్ వేడింది, ప్లస్ బైండింగ్ కూడా బాగైంది. సో ఇది బ్రౌన్ అయింది, సో ఇట్స్ ఇస్ గుడ్. సో మనం ఇప్పుడు వేరే వడలు కూడా వేసేసుకొని రెడీగా తినేయచ్చు అన్నమాట. చూసారు కదా గైస్, ఇప్పుడు మనము టెస్ట్ వడ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మనం పెద్ద వడలు వేసుకుంటున్నాము. వేడి వేడి వడలన్నీ రెడీ అయిపోతాయి. ఇది మీరు రెయినీ సీజన్లో తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే మీరు టీతో తినచ్చు, లేదంటే ఊరికే స్నాక్స్ లాగా కూడా తినచ్చు. మంచి ఐటమ్, చిన్నపిల్లలకి లంచ్లో కూడా చిన్న స్నాక్ లాగా పెట్టవచ్చు. చాలా మంది అయితే టీతో తింటారు, టేస్ట్ బాగుంటుంది అనేసి. అండ్ యూజువలీ సాస్ ఉంటుంది కదా, మన కెచప్, దాంతో తింటే కూడా చాలా బాగుంటుంది. దట్స్ నైస్ కాంబినేషన్, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. గైస్, చూస్తున్నారు కదా, మనకి లైట్ బ్రౌన్ అయ్యేదాకా మనము వేయించుకోవాలి. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హైలో పెట్టి చేసుకోకూడదు. హైలో పెట్టి చేస్తే ఏమవుతుందంటే, అది మన వడ ఏదైతే ఉందో అది లోపల సరిగా ఉడకదు అనమాట. అందుకని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ డీటెయిల్, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా గైస్, మన వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, కొంచెం పిండి మిగిలిపోయింది. ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ పిండి మిగిలిపోయింది. సో ఈ పిండిలో మనం కొంచెం ఉల్లిగడ్డలు వేసుకుని పకోడీలు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గైస్, మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాము, ఇప్పుడు పకోడీ వేసుకుందాం, చూద్దాం. పకోడీస్ కూడా మనము పప్పు అన్నం రైస్ తినచ్చు, లేదంటే ఊరికే కూడా తినేయచ్చు, స్నాక్ ఐటమ్ లాగా తినేయచ్చు.
సో ఇది గైస్ మన రెసిపీ ఈ రోజుకి. మీకు కానీ మా రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మీ కామెంట్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.